రైస్ అయితే ఇప్పుడే పెట్టిందండి. మా నాన్న అగ్గి చేస్తాడు. నిఖిల్ గిట్లా లేడు. గంగలక్ష్మి మా అత్తమ్మ గిట్లా నిఖిల్కు నిన్న నైట్ జ్వరం వచ్చింది బాగా. వస్తే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిండ్రు. కరెంటు లేదు. కరెంట్ ఎందుకు లేదంటే గోదావరి బాగా వచ్చింది. స్తంభాలన్నీ ముంచేసిన మొదలు కరెంట్ అయినా బంద్ చేసిండు. మరి వస్తుందో రాదో తెలియదు. ఎప్పుడు వేస్తాడు? అంటుకుంటాదనా నగ్గి? అంటుకుంటా. పచ్చికట్ట లేకుండా అంటుకుంటా. నిఖిల్కు టెస్టులు చేపిస్తే డెంగ్యూ జ్వరం వచ్చిందట. క్యాన్లో పెట్టిండు. చేతికి క్యాన్ పెట్టిండు. మళ్ళీ రేపు రమ్మని చెప్పిందట మేడం. ఇందాకే ఫోన్ చేసిన గంగలక్ష్మికి, దగ్గరికి వచ్చినామని చెప్పింది. ఇప్పుడు నేను రోడ్డుకి వెళ్తున్నా. అక్కడనే గోదావరి కూడా ఎంత వచ్చిందో చూపిస్తా మీకు. నిఖిల్ కూడా ఎట్లున్నాడు చూడాలి. పొద్దున్న చూడలేదు. కరెంట్ వచ్చినట్టున్నది చూడండి. కరెంట్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో. దగ్గర పోయి చూపిస్తా రోడ్డు కాడికి. రోడ్డుకి అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఎంత వచ్చింది గోదావరి అన్నది మీకు ఇప్పుడు చూపిస్తా బ్యాక్ కెమెరా పెట్టి. గంగలక్ష్మికి ఇట్లా వస్తానని చెప్పిండు దగ్గరికి. కరెంట్ స్తంభాలన్నీ మునిగిపోయినాయి. అందుకని కరెంట్ ఇప్పుడిప్పుడే ఇచ్చిండు. వర్షం అయితే తగ్గింది. అక్కడ నుండి ఆటో వస్తుంది. అందులో వస్తాను అనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుందా మీకు? అందులో వస్తాను ఏమనిపిస్తుంది నాకు. దగ్గరికి వచ్చింది చూడండి. ఇగో మా ఇండ్లు గివ్వే. ఇక తింపి చూస్తే ఇగో గివ్వే. ఇంకా డాబా ఉన్నది కదా, ఆ డాబా పక్క సైడ్నే మా ఇల్లు ఉంటుంది. ఇంకా వర్షాలు ఎక్కువ లేవు. ఎక్కువ ఉండేంటే మాత్రం ఇంకెక్కువ వచ్చు. ఈ రోడ్డు కూడా దాటి ఇటు వచ్చు. వర్షాలు లేవు కాబట్టి అంతలోపు ఆగింది. ఆటో అయితే వస్తుంది. అదేనో కాదు చూడాలి. కూడా కాలేజీకి పోయిండు. అదే దోమలు పెట్టుకున్నా. ఈ దోమల వల్లనే జ్వరాలు వస్తాయని దోమల బ్యాడ్ తీసుకున్నది గంగలక్ష్మి. మా తమ్ముడు ఆ బస్సులో వస్తాడో లేదో తెలియదు. ఆడుగు వస్తాడు. దిగుతాడు అనుకుంటా. తిరిగా చెయ్యేదే. చెయ్యి చూపెట్టు. ఇంకో చెయ్యి చూపించు. అగో నిఖిల్కి చూడండి. అది చూదేసింలానే. ఎందుకు? బాటిల్ పెట్టిందా? మా తమ్ముడు కూడా వస్తాడు. ఏం జ్వరం వచ్చింది? కొద్దిసేపు ఆగుతా అయిపో. ఈ బస్ అని తెలియదేమో. ఏం జ్వరం వచ్చింది నిఖిల్కు? తమ్ముడు ఏం బస్సులు వచ్చిండు. గంగలక్ష్మి ఇట్లనేమో ఇక ఆటోలు వచ్చిండు. అలా తెలియదు కావచ్చు. నిఖిల్కు చూడండి. అగో చేయి చూయించే. ఏం జ్వరం వచ్చింది? ఏం జ్వరం? డెంగ్యూ జ్వరం వచ్చిందట. బ్లడ్ లో ఇన్ఫెక్షన్ కూడా అయిందా? బ్లడ్ కూడా తక్కువ ఉన్నది. 8 గ్రాములు ఉన్నది. చూడండి పాపం ఏడ్చినవా నిఖిల్? గోదావరి అయితే మా ఇంటికి దగ్గరికి వచ్చినట్టున్నాయి. ఈ రోడ్డు దాటిందనుకో ఇక మా ఇండ్లలో పడ్డట్టే. బర్రెలు. అమ్మ ఏం కొనిచ్చిందా నీకు? ఏం కొనిచ్చింది అమ్మ? ఏమి కొనలేదా? ఈయనకేమన్నా కొనిస్తే ఏమైంది? తినేటి కొన్నదట. బ్యాగులు ఉన్నాయట. మా నాన్న చూస్తాడు బయటికి వెళ్ళి వస్తానులో లేదా అని. డెంగ్యూ వచ్చిందా? ఏం జ్వరం వచ్చింది? డెంగ్యూ వచ్చిందా? డెంగ్యూ పల్లె డెంగ్యూ వచ్చింది. బా దోమల బ్యాట్ తెస్తున్నది గంగలక్ష్మి. దోమల వల్లనే ఈ జ్వరాలు. నచ్చింది అప్పుడు కొట్టింది. అటు వాన కొట్టింది అత్తమ్మ. ఎంత ఖర్చు అయినాయి? బాగా ఖర్చు అయినాయి.
మందులు ఎక్కువ తెచ్చిందా? నాకు వినిపించిన వల్ల బాగా వస్తుందట జ్వరం. అది ఎప్పుడు తయారు? ఏమి ఇన్ఫెక్షన్ వస్తామా? బెడ్లో వినిపించిన చేద్దాం బస్ పాస్ చూద్దాం. దమ్ము కొట్టిందా? దావకాన్లో బాగా మండి అంతా జ్వరం వచ్చినట్టు అయితే జనాలు బాగున్నారు. వేసింది ఇవాళ ఒకటి పడ్డది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ పడాలి. ఇదిగో లిక్విడ్ మందు. కొద్దిగా అవన్నీ చేతికి పడుడేనా? అవన్నీ బుడ్లు పరీక్షలు అన్నీ 5-6 వేలు. దగ్గర పోయి చూపించదు, కాపీరేట్ పడుతుంది. కానీ అవి కొద్ది లేవు. 5-6 వేల మందులు, పరీక్షలు, సూదులు, గ్లూకోజులు. మరి ఏడ్చింట బాటిల్ పెడితే? ఏడ్చిండు. అది చేతుల ఇలా పెట్టంగా ఏడ్చిండు. రక్తం తీసి పరీక్ష చేయంగా బాగా ఏడ్చిండు. అది పెట్టంగా ఏడ్చిండు. నరం దొరికిందా తొందరగా? దొరికింది. బాగానే ఏడ్చిండు. పాష హాస్పిటల్కి మేము ఎప్పుడైనా పోతాం. ఆ మేడం మించే చూస్తుంది. ఆ మేడమే ఆయనకే ఇస్తుంది. మరి చిన్నప్పటి నుంచి ఆమె ఆమె తయారు చేసింది. మరి బాగా ఇబ్బందులు ఉండేది. ఇంకా బాగా ఇబ్బందులు కాదు అనుకునే కష్టాలు. దండి కష్టాలు దండి కోసం 4 రోజులకు 3 రోజులకు అందులోనే. అన్నంకి ఇట్లా ఆయన తినిపోండి అత్తమ్మ. ఏం తింటాను తిరుపతి కూర కూడా ఉన్నది. కూర ఉన్నది, అన్నం ఉన్నది, తినిపోండి. దమ్ము కొడుతుంది లేకుంటే. మరి మా తమ్ముడు వచ్చిండేను గోదావరి వచ్చాను. ఏడవది ఇవాళ ఎందుకంటే ఇక అంత చికాకు జ్వరం వచ్చిన ఆయన ఏం మరి ఇంటికి చూడాలి. ఇంటికాడికి పోయి అయినా మళ్ళీ వచ్చి ఆయన చూడాలి. ఎందుకంటే తెల్లవారు ఆయన ఒక్కడు ఉండలేడు. ఉండలేదు, కాపాడలేదు. ఇంకే మనిషి ఏదన్నా అట్లే అగో అది చిన్నగా దించి రాదు పిల్లలు. అదే దిక్కులకి వెళ్తాడు. అమ్మమ్మ ఓడిపోద్ది. తినే తొందరగా అమ్మమ్మ ఓడగొట్టాలి మనం. వెలవలేవు దిక్కులు ముందే తింటారు. తినే అమ్మమ్మ ఓడిపోద్ది. అమ్మమ్మ ఓడిపోవాలి. దిక్కులు తిన్నెంబటి గెలిచిండు అనుకో చెయ్యి అంటాడు. ఎట్లా అంటవే? ఇగో గెలవాలి తొందరగా. అల్లే నా కళ్ళు పోతాను ఎక్కువకు. నా కళ్ళు మొత్తానికి పోతాను. ఇక కాలం దానికి కూలర్ వేసిన దానికి కళ్ళు మంటలు ఎత్తాను. దిక్కులు నా కళ్ళని కాపాడి. ఇగో కనబడితే నువ్వే రోజు కాపాలి. నిఖిల్ అన్న తింటలేడండి. జ్వరం వచ్చింది కదా, నోరు చేదు ఉన్నదో ఏమో. ఎక్కిరి ఆయన తిన్నా కూడా ఓకారం వచ్చినట్టు చేస్తాను. అన్నం ఎక్కువ తింటలేడు. అప్పటికి ఇంత తినిపిస్తాం మరి. ఇప్పుడు తింటలేడు. కొంచెం నోట్లో పోతాడు చాలా ఉంటుంది కడపలా. అయితే కమల్ సార్ హాస్పిటల్ పెట్టాలి. జ్వరం వచ్చిన వాడికి నచ్చి పెట్టాలి. కమల్ సార్ హాస్పిటల్ పెట్టాలి. ఏమైంది నిఖిల్? ఏమైంది? చెప్పు ఏమైంది? నొత్తాందా? చేయి నొత్తాందా? ఏం కాదు పోతుండు. ఏడవకుండా ఏందమ్మా? ఇంకా ఇప్పుడు వెయ్యాలి ఒక సూది, గుడ్డ వెయ్యాలి. ముట్టుకుంటాను